నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సెల్గంశెట్టి కేదార్నాథ్. సో ఆయన ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ బడా బిజినెస్ మ్యాన్. ఆయన చుట్టూ ఇప్పుడు డ్రగ్స్ కేసు తిరుగుతుంది ఆయన చుట్టూ కూడా. సో ఆయన బిజినెస్ పార్ట్నర్, ఎందులో అల్లు అర్జున్కి బిజినెస్ పార్ట్నర్ అంటున్నారు రాడిసన్ హోటల్కి సంబంధించి. సో కేదార్నాథ్కి రాడిసన్ హోటలే కాకుండా ఇంకా చాలా పబ్లు అంటే హై లైఫ్, 800 అండ్ బఫెలో వింగ్స్, ఇలా పలు రకాలైనటువంటి పబ్బుల్లో ఆయనకి పార్ట్నర్షిప్ ఉందంట. సో చాలా సందర్భాల్లో కూడా అల్లు అర్జున్ సెలబ్రేషన్కి సంబంధించి ఈయనకి సంబంధించిన హోటల్స్లోనే ఆయన పార్టీ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఈయన బడా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈయన పేరు బయటికి రావట్లేదని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అల్లు అర్జున్ ఏవైతే రెగ్యులర్గా పార్టీస్ ఇస్తున్నారు, అంటే అది సినిమాకి సంబంధించి కావచ్చు, ఆయన పర్సనల్ వైజ్ కావచ్చు, దాని పార్ట్నర్షిప్ ఎవరైతే అంటే ఉన్నారో కేదార్నాథ్, సెల్గంశెట్టి కేదార్నాథ్, ఆయన బిజినెస్ మ్యాన్, అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ కూడా. సో ఈయన చుట్టూ డ్రగ్స్ కేసు బాగా, ఈయన పేరు బాగా వినిపిస్తుంది. బట్ బయటికి రాకుండా కొంచెం ఆపేసుకుంటున్నారు ఈయన పేరు బయటికి, ఎందుకంటే పెద్ద మనిషి, తనకి తోడు ఫిలిం ప్రొడ్యూసర్ కాబట్టి. ఒకటే కాదు, ఒక 4-5 పబ్లలో ఈయనకి పార్ట్నర్షిప్ ఉంది. సో అల్లు అర్జున్ కూడా ఈయనిద్దరికి పార్ట్నర్షిప్ ఉందన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో డబ్బులుంటే ఎంత పెద్ద తప్పు చేసినా పేరు బయటికి రాదంటారా? అలా అంటే ఏం చెప్తాను చెప్పండి. ఎందుకంటే సరిగ్గా ఒక 10-12 ఏళ్ళ క్రిందట 2011-10 ఆ టైంలో కూడా ఇలాగే డ్రగ్ మాఫియా అనేది ఒకసారి టాలీవుడ్ని షేక్ చేసింది, మన తెలుగు ఇండస్ట్రీని. అప్పుడు కూడా ఒక బడా ప్రొడ్యూసర్, అంటే ఒక పెద్ద ప్రొడ్యూసరే, అంటే అందరికీ ఎప్పటి నుంచో ఉన్న ప్రొడ్యూసరే, వాళ్ళ అబ్బాయి అందులో ఇరుక్కున్నాడని చెప్పి చాలా ఇష్యూ జరిగిందని చెప్పి కొన్ని కోట్లు చేతులు మారాయంట ఆ ఇష్యూని కామప్ చేయడానికి. అప్పట్లో ఒక కమిషనర్ను కూడా మార్చేశారు, సిటీ కమిషనర్ను కూడా అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఆ పేర్లు ఇప్పుడు అనవసరం. సో అంటే మీరు అన్నట్టు డబ్బుంటే ఏదైనా చేయొచ్చా అంటే ఒక్కొక్కసారి, కానీ కొన్ని సందర్భాల్లో డబ్బుకి వాల్యూ ఉండదు, మనిషి ప్రాణాలు అలాంటి విషయాల్లో ఎన్నున్నా కూడా కొన్నిసార్లు ఎవరేం చేయలేరు. సో అయితే ఇక్కడ మరలా ఇప్పుడు ఈ టాలీవుడ్లో కొంచెం అంశం రిపీట్ అవుతుంది. అంటే మొదటి కొంతమంది ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, అప్కమింగ్ హీరోస్కి కూడా చాలా వరకు వివాదాలుగా నడుస్తున్నాయి. అయితే హైదరాబాద్లో చాలా పబ్స్ వరకు కూడా 12 తర్వాత ఇట్లాంటివి డ్రగ్స్ అనేది ఎంటర్ అవుతుందని కూడా ఒక వార్త ఉంది. ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ అది ఇన్వెస్టిగేషన్లో కూడా తేలిందంట, డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో. బట్ మీరు అన్నట్టు పెద్ద పెద్దలో తలకాయలు, ఆ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద పెద్ద తలకాయలు గట్రా ఇన్వాల్వ్ అయితే డిపార్ట్మెంట్లోకి, అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. లేకపోతే జెన్యున్గా వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ సెల్గంశెట్టి గారిది ఇష్యూ ఏదో నడుస్తుంది. మీరు అన్నట్టు పబ్స్ ఉన్నాయి చాలా, జూబ్లీ 800 తర్వాత హై లైఫ్ ఇట్లాంటివి. కాకపోతే ఈ జూబ్లీ 800 ఈ పబ్ ఏదైతే ఉన్నాయో ఈ దాన్ని పర్టికులర్గా 2016లో ఎప్పుడో బన్నీ గారు, అల్లు అర్జున్ గారు ఓపెన్ చేశారు. అంటే ఏదో సినిమాకి కో ప్రొడ్యూసరో లేదంటే సమర్పణం ఏదో చేసుంటారు, ఆ పరిచయం మీద జనరల్గా పిలుస్తారు కదా. సో చనువుగా ఉన్నప్పుడు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా ఆయనకి ఎవరైతే స్టార్ ఉన్నారో ఆ స్టార్కి ఆపాదించడం అన్నట్టుగా జరుగుతుంటుంది. సో బిజినెస్ పార్ట్నర్ అంటున్నారు కూడా ఇంక ఖచ్చితంగా ఒకవేళ ఒకరికి తెలిసి ఇంకో వాళ్ళకి తెలియకుండా తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళకి మీద ఇష్యూ నడుస్తుంది. మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది, మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మీరు పార్ట్నర్స్ కదా అన్నట్టుగా. అంటే పార్ట్నర్స్ అన్నప్పుడు అన్ని చెప్పి చేయాలని లేదు కదా, కొన్ని సందర్భాలు లేదు. అదే అంటాను. అప్పుడు అల్లు అర్జున్ గారికి ఈ విషయం గురించి ఏం తెలియకపోయినా పార్ట్నర్ అనేసరికి ఖచ్చితంగా అందులో మీడియా కూడా, దట్టు సోషల్ మీడియా బాగా ఉధృతంగా ఉన్న ఈ రోజుల్లో ప్రతిది కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, అడ్జెన్స్ అయితే ఎత్తేస్తున్నారు, లేదంటే పాతాళం తొక్కేస్తున్నారు ప్రతి అంశం మీద కూడా, ఏది చిన్న చిన్న విషయాలు కూడా. అందులో సెలబ్రిటీస్ విషయంకి వస్తే ఇంకా దారుణంగా. రీసెంట్గా ఒక యూట్యూబ్ స్టార్, ఆయన పేరు ఎవరు, షణ్ముగ, ఆయన కూడా అంతే కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే పోలీసులు వాళ్ళ అన్నయ్య కోసం వెళ్తే ఆయన డ్రగ్స్ విషయంలో పట్టుబడ్డారు. ఈరోజు ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా కన్ఫర్మ్ అయింది, ఆల్మోస్ట్ ఆల్ నిర్ధారణ కూడా జరిగిందట పరీక్షల్లో. కాబట్టి ఈ అంశం చాలా రోజులుగా టాలీవుడ్ని ఒక విధంగా కుదిపేస్తుంది. బట్ ఏవే పెద్ద పెద్ద తలకాయలో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో ఏంటో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో బయటికి రావట్లే. వాళ్ళకి పిలిపిస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, చాలా జరుగుతున్నాయి, బట్ ఎక్కడికి కూడా ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లేదు. బట్ నడవడం అయితే నడుస్తుంది. ఇప్పుడు అంతకుముందు కూడా ఇలాగే ఒకసారి కేసు వచ్చింది, గుజరాత్లో ఎక్కడో పట్టుబడ్డ వాళ్ళని దొరికారనుకుంటే అది తర్వాత
గుజరాత్లో పట్టుకున్నారు, కానీ ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్ర తెలంగాణలో ఆ డ్రగ్స్ టీం ఏదైతే ఉందో అది ఎంటర్ అయిపోయింది, కొంత గంజాయి లోపలికి వచ్చేసింది అన్నట్టు కూడా మనం ఒక 1 year బ్యాక్ ఎప్పుడో వార్తలు చూసాం. గంజాయి ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలోకి ఎంటర్ అయిపోయింది. బట్ ఎంటర్ అవ్వక ముందే పట్టుకోవాల్సింది, ఎంటర్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం. ఆల్రెడీ గుజరాత్ పోలీసులు అయితే పట్టుకోగలిగారు అన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలో వాస్తవం ఎంతో తెలియదు, కానీ ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. అంటే ఎవరో ఒకరు ప్రతి టీంలో కూడా ప్రతి దగ్గర కూడా బ్లాక్ షిప్స్ ఉంటాయి కొన్ని. ఆ బ్లాక్ షిప్స్ వల్ల లేదంటే కొన్నిసార్లు యామర్పాటు వల్ల జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు ఇట్లా జరిగాయి. అయితే ఇప్పుడు పార్ట్నర్కి తెలియకుండా జరగడం అనేది ఈయనకి తెలియకుండా అవ్వకూడదు. ఒకవేళ నిజంగా తెలియనా కూడా సెలబ్రిటీలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుందని ఆపాదించేస్తారు. అది కాక బన్నీ గారు కూడా కొన్ని సినిమాలు హిట్ అయినప్పుడు దానికి సంబంధించిన పార్టీలు కూడా ఆ పబ్లోనే ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే కానీ నిజమైతే ఆయన నిజంగా పార్ట్నర్గా ఉండుంటే ఆయనకి చెప్పకుండా చేయకూడదు. ఒకవేళ చెప్పకుండా ఈయన వేరే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారేమో, ఆయన సినిమాల్లో బిజీగా ఉండి ఆయన మనిషిని ఎవరినో పెట్టుకుంటారు. అంటే ఈవెన్ కేదార్నాథ్ గారు కూడా ఈ డ్రగ్స్ అమ్మడం కానీ ఇది చేసి ఉండకపోవచ్చు. ఆ లోపల ఎంప్లాయీస్ కూడా ఈయన ఓనర్ కాబట్టి ఈయన పేరు బయటకు వచ్చింది. అండ్ దట్టు అది కూడా జరిగి ఉండొచ్చు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా మనకు తెలియదు. అండ్ దట్టు అల్లు అర్జున్ గారు బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఈయన పేరు కూడా వస్తుంది. సో మరి ఈ కేసుకి సంబంధించి బిజినెస్ పార్ట్నర్ అల్లు అర్జున్ గారు అంటారు కాబట్టి ఈయనను కూడా విచారణకు పిలిపించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అంటారా? అట్లా అంటే దానికి ఇప్పుడు ఆయన ఇప్పుడు సినిమాలు బిజీగా ఉంటారు. బిజీగా ఉండేటప్పుడు ఊరికే ఆ పార్ట్నర్ ఉన్నా కూడా అన్ని లావాదేవీలు చూసుకునే వాళ్ళకి ఉంటారు కదా. పవర్ ఆఫ్ అథారిటీ ఒకరికి ఉంటుంది కదా. ఆ పవర్ ఆఫ్ అథారిటీ ఉండే వాళ్ళకే పిలిపిస్తారు, ఎంక్వైరీ చేయిస్తారు. మీరు అన్నట్టు ఆయనకి తెలియకుండా కింద స్థాయి వ్యక్తులు కూడా ఎవరైనా అమ్ముడుపోయి ఉండొచ్చు. కింద స్థాయి వ్యక్తులు మేనేజర్ లెవెల్ స్థాయి వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళతో సరే డబ్బులు కక్కుర్తిపడో లేదంటే ఎప్పటికీ మనం ఇలా మేనేజర్గానే ఉండిపోవాలా అని ఆలోచించో ఓనర్కి కూడా తెలియకుండా ఏదైనా చేయొచ్చు కదా. సో అలాంటి సందర్భంలో వీళ్ళు అమాయకులే. కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టు వాళ్ళ పప్పులో అయింది కాబట్టి వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడైనా అల్లర్లు జరిగాయి అనుకోండి, నా అల్లర్లు కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా అది ప్రభుత్వం మీదే అంటారు. పోలీసులు కూడా అంటారు ప్రభుత్వ వైఫల్యం ఇది, ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదు అని. సో దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ ఎవరెవరో 4 కలిసి కుమ్ములాట జరిగితే సో అట్లాగా ఇప్పుడు మీరు అన్నట్టు కింద స్థాయి వ్యక్తులు కక్కుర్తి పడినా అది ఆయనకి ఆపాదించబడి వస్తుంది. బట్ ఆయనకి ఎంక్వైరీ పిలుస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన పేరు మీద ఉంటుంది కాబట్టి, ఆయనే అన్ని చూసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పిలుస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన బట్ బండి గారికి పిలిచే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆయన అన్ని చూసుకోరు కదా. ఆయనకి ఎందుకు అసిస్టెంటో లేకపోతే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అంటున్నారు కాబట్టి కేదార్నాథ్ గారికి ఆయనని పిలిపించే అవకాశం అయితే ఉండకపోవచ్చు. మెయిన్ అంతా ఈయనదే, కేదార్నాథ్ ఉండొచ్చు. అండ్ కేదార్నాథ్ ఫిలిం ప్రొడ్యూసర్ అవడం అలాగే బిజినెస్ మ్యాన్ అవడం వల్ల ఈయన పేరు బయటికి రానికుండా కూడా ఆపుతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అది మరి ఏమంటారు దాని గురించి? నేను అదే చెప్పాను కదా, స్టార్టింగ్ అదే చెప్పాను. 10 ఏళ్ళ కిందట కూడా పెద్ద ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయ్యారన్నారు. ఆ ప్రొడ్యూసర్ పేరు ఎవరిది బయటికి రాలేదు. తర్వాత ఒకనొక సందర్భంలో మీకు ఐడియా ఉందో లేదో, పూరి జగన్నాథ్ గారిని, చార్మి గారిని, తర్వాత ఆయన పేరు హీరోకి ఫ్రెండ్గా చేస్తూ ఉంటారు కదా ఆయన్ని, వీళ్ళందరినీ కూడా పిలిపించి మొన్న కూడా ఆయన ఎవరో వ్యక్తి హీరో ఆయన పేరేంటి మర్చిపోయానండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుంటారు ఫ్రెండ్స్ హీరోగా, నవదీప్ గారి మీద కూడా ఏదో ఎలిగేషన్ వచ్చిందని, ఆయన పరారీలో ఉన్నాడు, రకరకాల వార్తలు వినిపించాయి. అంటే ఇవి అభియోగాల వాస్తవాలని తెలియదు. పోలీసులు కూడా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాఖలాలు కూడా లేవు. అంటే ఆయన కోసం వెతుకుతున్నాం, ఎందుకు వెతుకుతున్నారు ఏంటి సంబంధించి ఇండస్ట్రీలో చాలా మంది పేర్లు అప్పుడు అదే చెప్తున్నాను కదా, రవితేజ గారి బ్రదరు, తర్వాత పూరి జగన్నాథ్ గారు, వీళ్ళందరూ పిలిచి ఎంక్వైరీ చేశారు. కానీ ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు, అసలు ఎలిగేషన్ ఏంటి, దీని వెనక ఎవరున్నారు, అది ఎక్కడ వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు. బట్ పిలిచినందుకు పాపం వీళ్ళని పూర్తిగా సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసేసి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయన్నట్టుగానే కొంతమంది రాసేస్తారు. అది చాలా తప్పది. మీరు అన్నట్టు వాళ్ళకి తెలియకుండా కింద స్థాయిలో ఎవరు చేసినా, లేదంటే వాళ్ళ సమక్షం, ఫర్ ఎగ్జాంపుల్ పూరి గారు పలానా పబ్బుగా ఒక రోజు వెళ్ళారు అనుకుందాం, ఆ రోజు అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దానికి పూరి గారు కారణం ఎలా అవుతారు? సో అట్లా రాసేస్తాయి. దాని తర్వాత ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా, నేను మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉండేది, నన్ను ఇలా పూర్తి స్థాయిలో ఇలా చేస్తున్నారు కూడా రాయడం కరెక్ట్ కాదని ఆయన 2012 ఆ టైంలో 12-13 టైంలో చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సో కాబట్టి అది మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగి చేస్తేనే తెలుస్తుంది. లేదా ఇట్లాంటివి ఊరికే డౌట్ వస్తాయి, పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంలో కూడా కామప్ చేసి వచ్చు.
అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంటే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే అవసరం లేదు, తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కాదు, వేరే వెనక బడా నేతలు ఉంటారు కదా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, వాళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా. సో అందుకు కేదార్నాథ్ గారికి చాలా పబ్బులు ఉన్నాయి, రాడిసన్ కావచ్చు, జూబ్లీ 800, బఫెలో వింగ్స్, సో హై లైఫ్, ఇలా చాలా పబ్బులు ఉన్నాయి. కాబట్టి ఈయన ఒక్కరే కాదు పార్ట్నర్, ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. మీరు అన్నట్టు రాజకీయ నాయకులు కూడా అయి ఉండొచ్చు. సో ఎవరికి ఇంకా తెలియదు. సో ఈ కేసుకి సంబంధించి అయితే రాడిసన్లో దొరికిన డ్రగ్స్కి సంబంధించి కేదార్నాథ్ డాడ్సన్కి బిజినెస్ పార్ట్నర్ అవ్వడం, అలాగే అల్లు అర్జున్ గారు కూడా బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి బయటకు వార్తలు రావడం, ఆయన పేరు బయటకు వస్తుంది ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి. మరి ఆయనను కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారా, విచారణకి పిలుస్తారా పోలీసులు, అసలు ఏం జరుగుతుంది, డ్రగ్స్ కేసు ఎటు వెళ్తోంది, కేదార్నాథ్ గారి పేరు మళ్ళీ బయటికి రాకుండా ఏమైనా చేస్తారా, అసలు ఏం జరుగుతుంది ఇంకా ఏమీ తెలియదు మనకి. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అని.